సూపర్ స్టార్ కృష్ణ కెరియర్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా పన్నెండు కాపురం. 1972 జూలై 21న విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. సరిగ్గా ఆ సినిమా విడుదలైన 23 సంవత్సరాలకి, అంటే ఒక 30 ఏళ్ల క్రితం జూలై 21న విడుదలైన మరో సినిమా రియల్ హీరో. రియల్ కష్టాలను ఎదుర్కొని జనం ముందుకు వచ్చిన సినిమా ఇది. ఎందుకంటే కృష్ణ నటించినటువంటి అనేక సినిమాలకి దర్శకత్వ శాఖలో పనిచేసినటువంటి మన్నే రాధాకృష్ణ రియల్ హీరోతో దర్శకులుగా మారారు. సిస్టర్ సెంటిమెంట్తో ఈ సినిమాని ఆయన తెరకెక్కించారు. ఇందులో రవళి కృష్ణ సరసన మొదటిసారి నటించింది. ఈ చిత్రానికి కథా మాటలు రాయటంతో పాటు పరుచూరి గోపాలకృష్ణ గారు మెయిన్ విలన్గా చేశారు. అలాగే కృష్ణ చెల్లిగా ఒక కీలకమైనటువంటి పాత్రని లతాశ్రీ చేసింది. శారద, చంద్రమోహన్, రాజా రవీంద్ర, బాలయ్య, శ్రీమాన్ వీళ్ళందరూ కూడాను ఇందులో కీలక పాత్రలు పోషించారు. రియల్ కష్టాలు ఎదుర్కొనే అని ఎందుకు చెప్పాను అంటే, ఈ సినిమా 1994 ఆగస్టులో మొదలైతే విడుదల కావడానికి దాదాపుగా సంవత్సరం పట్టింది. అందుకు ప్రధాన కారణం సినీ కార్మికుల సమ్మె. దాదాపు 3 నెలల పాటు షూటింగ్స్ బంద్ కావడంతో ఆర్టిస్టుల డేట్స్ అన్నీ కూడాను అవైలబిలిటీ లేక సినిమా మందకొడిగా జరిగింది. షూటింగ్ అంతాను 1995లో ఈ సినిమా విడుదలైంది. త్రిబుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డుని అందుకున్నటువంటి ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి రియల్ హీరోకి సంగీతాన్ని సమకూర్చారు.